శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గీతా సారాంశం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మరణం దేహానికి కానీ ఆత్మకి లేదు. పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం ఇది నిరంతరం ప్రక్రియ. చావు పుట్టుకల గురించి ఎవరూ చింతించరాదు. ఎవరి ధర్మ కర్మ వారు చేయాలి. కర్మ నిరంతరం చేస్తూనే ఉండాలి. కర్మఫలం అందరిది. కర్మఫలం తనకే దక్కాలని మాత్రం కర్మ చేయరాదు. అందరూ సమానమే. సుఖదుఖాలనే ద్వంద్వాలను సమానంగా చూడాలి. మనశ్శాంతి ఉన్నవారిని కష్టాలు దుఃఖాలు ఏం చెయ్యవు. శ్రేష్ఠుల మార్గంలో అందరూ నడుస్తారు. తన ధర్మాన్ని వదలరాదు. కామక్రోధాదులు మోక్ష మార్గానికి శత్రువులు. గుణాలను అనుసరించే కర్మలు చేస్తారు. కర్మలను అనుసరించే ఫలితాలు వస్తాయి. ఆత్మనిష్ఠుడైన బ్రహ్మజ్ఞానిని కర్మలు బంధించవు. అన్నింటినీ వదిలిపెట్టు, నేనే సర్వమని విశ్వసించు. భగవంతుని పూజ నామస్మరణం చేయని వారు ఈ మహామాయ అనే సముద్రాన్ని దాటలేరు. ఆరాధించిన వారు తెలియకుండానే అవలీలగా దాటివేస్తున్నారు. భాగవతం తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. భాగవత విశేషాలను పూర్తిగా తెలుసుకుంట కానీ వివరించట కానీ బ్రహ్మకు శివునికే అసాధ్యం. కావున వాటిని సమగ్రంగా చెప్పుటకు నేను ఎంతటి వాడనో, నేను ఉత్తములకు దైవ పురుషుల నుండి తెలుసుకుని అనుభవించి శ్రీరామచంద్రుని కృపా కటాక్షములచే వారి దివ్య శక్తి ప్రభావంతో నాచే వ్రాయించారు. భాగవతాన్ని రచించటం వలన భవబంధాలు తొలగిపోవుండట. అందువల్ల ఈ భాగవత రచనకి శ్రీకారం చుట్టెదను. దైవానుగ్రహంతో నేను అందరినీ మెప్పించుచుందును అని నిబ్బరంతో చెప్పిరి. భాగవతము కల్పతరువు అన్నారు. భాగవతమందలి స్కందములు లాలిత్య శోభితములు. ఇది పండితులనే కాక పామరులను కూడా మురిపించును. కథలన్నీ మనోహరాలు, సందేశాత్మకాలు. దీన్ని పారాయణ చేయటం వలన మోక్షఫలం లభించును. కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి. ఈ తరువుపై గల చిలుకల యొక్క కిలకిలారావములు మనోహరములు. దీని అందచందములు వర్ణించుట అసాధ్యం. దీని వన్నచిన్నెలో పువ్వుల శోభలు కనువిందు చేయును. ఇది వృత్తాకారంన ఉజ్వలమైన కాంతులతో శోభిల్లును. దీని ఫలములు అమృతం. దీని సాగు విశాలమైనది. ఈ కల్పతరువు అందరికీ నిలయమై ఆనందం చేకూర్చును. వినయశీలి పరమభక్తుడు భక్తపోతన శ్రీరామానుగ్రహంతో భాగవతమనే ఫలాన్ని ఇహపర సుఖాలకు మోక్ష సాధనకు అందించారు. కొన్ని సంఘటనలు పోతన రూపంలో శ్రీరాముడే స్వయంగా రాసి ఫలమాధుర్యాన్ని అద్భుత శక్తితో ఇనుముడింపచేశారు. భాగవతం ఒక మహావృక్షం. శ్రీమన్నారాయణుడే దీని బీజం. బ్రహ్మయే మొదటి అంకురమైన వృద్ధి చెందిన వృక్షం. నారదుడు మ్రాను, వ్యాసమహర్షి కొమ్మలు. కృష్ణుని పవిత్రగాథయే మధుర రసంతో నిండిన ఫలం. శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఎందుకంటే ఆ మహానుభావుడు మానవ రూపంలో దైవలీలను మహిమలను ప్రదర్శించి మాయను అణచివేసి తన దివ్యత్వాన్ని ప్రపంచానికి చాటుతూ అప్పుడప్పుడు మాయకు లోబడిన వాని వలె ప్రవర్తించిన పూర్ణావతారుడు. పంచభూతాలకు అధిపతి శ్రీకృష్ణుడు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని వర్ణిస్తారు. క్లీం అంటే భూమి, కృష్ణాయ అంటే నీరు, గోవిందాయ అంటే అగ్ని, గోపీ వల్లభాయ అంటే వాయువు, స్వాహ అంటే ఆకాశం, గోపాల గో అంటే గోవు, గోవు అంటే ఆవు మాత్రమే కాదు జీవులందరూ అని కూడా అర్థం. గోపాల అంటే సమస్త జీవులకు అధిపతి అని అర్థం. ఈ విధంగా కృష్ణతత్వం పంచభూతాల స్వరూపం. పంచభూతాలలో దివ్యత్వం ఇమిడి ఉంది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరస్తు యాసాం వై కిం పవిత్రమత పరం. ఆవు పేడ, యమున, గోమూత్రం, నర్మదా, గోక్షీరం, గంగ ఇంతకన్నా పవిత్రమైనవి ఏమున్నాయి? శ్రీ వేదవ్యాసుడు మనకు అందించిన భక్తి ముద్ద భాగవతం. ఎందుకంటే ఉద్గ్రంథమైన భాగవతం ఎవరు చదవగలరు? చదివినా అందులోని ధర్మ సూక్ష్మాలను ఎంతమంది అర్థం చేసుకోగలరు అని పరివేదన చెందుతూ సరస్వతీ నదీ తీరంలో తిరుగుతుంటే సాక్షాత్తు నారద మహర్షి వచ్చి భగవంతుని యొక్క లీలలో భక్తుల యొక్క గాథలతో సమాహారమైనటువంటి భాగవతాన్ని రచించమని ఆనతిస్తే తదనుగుణంగా వ్యాసుడు భాగవతాన్ని రచించాడు. కలియుగ మానవులు తరించాలంటే హరినామస్మరణ, భాగవత శ్రవణ ఈ రెండే మార్గాలు. మనసు కోతిలాంటిది. దానికి ఏదో ఒక ఆలంబన కావాలి. ఏ ఆలంబన లేకపోతే వివిధమైన ఆలోచనలతో ఎటు పడితే అటు పరిగెడుతుంది. అందుచేత ఏదైనా ఆలంబన కావాలి. అప్పుడది దానితో ఆడుకుంటుంది.
ఆ ఆలంబన కొరకు ఇచ్చిన వస్తువు ప్రమాదకరమైనదైతే ప్రమాదం తీసుకొస్తుంది, భద్రమైనదైతే భద్రాన్ని కలిగిస్తుంది. భగవంతుని కంటే భద్రమైనది ఏదీ లేదు. అందుచేత చంచలమైనటువంటి మనసుకి భగవంతుని యొక్క లీలలు, ఆయన భక్తుల యొక్క కథలను ఆలంబనగా ఇచ్చి ఉద్ధరించడానికి వ్యాసమహర్షి చేసిన మహోత్కృష్టమైన ఏర్పాటు భాగవతంలో ఉంది. భాగవతం వ్యాసుని జ్ఞానమంతా నిబిడీకృతమైన పండు. ఆ పండు వేదం అనేటటువంటి చెట్టు యొక్క చిట్ట చివర ఉపనిషత్తుల యొక్క జ్ఞానమంతా తనలో సంగ్రహించుకొని ఉంది. అటువంటి పండు బాగా పండిందా లేదా చూడాలని ఒక చిలుక కొట్టింది. అదే సుఖమహర్షి. ఈ భాగవతాన్ని అందుకోవడానికి యోగ్యులై ఉండాలి. అంటే ఈశ్వరునిపై ఆసక్తి కలిగి అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. అలా ఉంటేనే భాగవతాన్ని వినడానికి అర్హత కలుగుతుంది. పరమ ప్రేమని పంచమ పురుషార్థంగా చెప్పబడినది. అంకిత భావము, భక్తి, క్రమశిక్షణ, విచక్షణ, స్థిర దీక్ష అను ఈ 5 గుణాలు కలవారు ఆధ్యాత్మిక లౌకిక ప్రపంచంలో దేనినైనా సాధించగలరు. భక్తి 6 విధములు. శాంతి భక్తి భీష్ముడు, సఖ్యభక్తి అర్జునుడు, దాస్యభక్తి హనుమంతుడు, వాత్సల్య భక్తి యశోద, అనురాగ భక్తి గోపికా గోపాలురు, మధుర భక్తి రాధ. ఈ కలియుగమందు నామస్మరణయే ముఖ్యం. నవవిధ భక్తి మార్గాలకు ప్రతీకలు. శ్రవణం పరీక్షిన్ మహారాజు, స్మరణం ప్రహ్లాదుడు, కీర్తనం లీలాసుకుడు, పాదసేవనం శ్రీలక్ష్మి, వందనం అక్రూరుడు, అర్చనం పృథుచక్రవర్తి, సఖ్యం అర్జునుడు, దాస్యం హనుమంతుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.